హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. ఇన్ మీ అశోక్. సో చాలా మంది ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఏపీపీఎస్సీ యొక్క జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఐ డోంట్ నో వై ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో జాబ్ క్యాలెండర్ ఇస్తే ఆ జాబ్ క్యాలెండర్ తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ చేసుకుందాం అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ ఏ డ్రాఫ్ట్ క్యాలెండర్ అండి. ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అయితే మనం రీసెంట్ టైమ్స్లో చూసాము దట్ మేలో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్ గోయింగ్ ఎగ్జామ్ యొక్క మెయిన్స్ ఉంటుంది అని చెప్పేసి, అండ్ ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళైతే మరి మెయిన్స్ డేట్స్ అయితే ఇచ్చారు. మరి ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ బేస్ చేసుకొని అఫీషియల్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని తెలియదు, లేదా అది కాకుండా సపరేట్గా జాబ్ క్యాలెండర్ ఇస్తారనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ ఈ ఇయర్ అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి టాక్ అయితే ఉందండి, విత్ మోర్ దాన్ 150 పోస్టులు అని చెప్పేసి మనకి ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్లో కూడా మెన్షన్ చేసి, ఆ ఎస్సీ రిలేటెడ్గా మనకి ఒక కేసు నడుస్తుంది. ఆ కేసు రిజాల్వ్ అయిపోయిన తర్వాత మనకి స్క్రీనింగ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. బట్ ఎంత త్వరగా ఆ కేసు సాల్వ్ అయిపోతే మనకి నోటిఫికేషన్ అంత త్వరగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు లైక్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక డైలమా ఉంటుంది. ఏంటి, నేను నా హార్ట్ చెప్పిన మాట వినాలా లేదా నా బ్రెయిన్ చెప్పిన మాట వినాలా అని చెప్పేసి. సో బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా మిమ్మల్ని చీట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్రెయిన్లో మీకు మల్టిపుల్ ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది పాజిటివ్ ఇన్పుట్స్ ఇస్తారు, కొంతమంది నెగిటివ్ ఇన్పుట్స్ ఇస్తారు. సో పాజిటివ్ ఇన్పుట్స్ అంటే ఏంటి, అరే ఎగ్జామినేషన్ ఎప్పుడైనా రానిరా, నువ్వు ముందే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే అది నీకు అడ్వాంటేజ్ అని అవుతుంది అని చెప్పేసి కొంతమంది పాజిటివ్ పీపుల్ చెప్తూ ఉంటారు. నెగిటివ్ పీపుల్ ఏం చెప్తారు, అరే ఇప్పుడే మనకి ఎందుకురా, నోటిఫికేషన్ రాని చూద్దాం, అసలు నోటిఫికేషన్ రాకపోతే అంటారు. సో దిస్ ఈస్ నెగిటివ్ అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు ఒకసారి రాసి చూడండి, సిలబస్ ఏంటి. అంటే సిలబస్ అంటే లాస్ట్ 2 నోటిఫికేషన్స్ కూడా మనకి ఒకటే సిలబస్ మీద కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రిలిమ్ సిలబస్ మీరు నోట్ డౌన్ చేసుకొని చూస్తే ముందుగా మీరు ప్రిపేర్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, దాంట్లో ఉన్న కామన్ సబ్జెక్ట్స్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా లేదా ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ప్రిపరేషన్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా అనేది మీరు ఒకసారి సార్ట్అవుట్ చేసుకొని చూసి, ముందుగా ప్రిపరేషన్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా మీరు ఒకసారి ఆ, చూసుకోండి. సో ఆబ్వియస్లీ మనందరికీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ డిసడ్వాంటేజెస్ ఏం లేవండి, బికాస్ దిస్ ఈస్ నాట్ అన్ అకాడమిక్ ఎగ్జామ్. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ద లెవెల్ ఆఫ్ టఫ్నెస్ మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ టైమ్స్లో. ఈవెన్ కానిస్టేబుల్ పేపర్ కూడా టఫ్గానే అడుగుతున్నారండి. ఓకేనా. అండ్ మొన్న ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ అయితే యూపీఎస్సికి ఎక్కడా కూడా తగ్గలేదు. యూపీఎస్సి స్టాండర్డ్లో అడుగుతున్నారు. మరి గ్రూప్ 1 అంత ఆషామాషిగా వచ్చే ఎగ్జామ్ కాదు కదా. గ్రూప్ 1లో కూడా ఫిల్టరేషన్ ఉండాలి. ఒక పక్క మనకి బయట జాబ్స్ తక్కువ ఉన్నాయి, నోటిఫికేషన్స్ తక్కువ ఉన్నాయి, అండ్ సాఫ్ట్వేర్ సైడ్లో చూస్తే రెసిషన్ ఉంది. మరి ఇలాంటి టైమ్స్లో మిమ్మల్ని కాపాడేది ఏంటి అంటే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ మాత్రమే. సో చూస్ వైస్లీ. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ మీరు దాని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో మీరు ఒకసారి చూసుకోండి. ప్రైవేట్ సెక్టర్కి వెళ్తారు అనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి, లేదా పబ్లిక్ సెక్టర్కి ఉండాలి అనుకుంటే దాని తగ్గట్టుగా మీ ప్లానింగ్ అనేది చేసుకుంటే బెటర్ అనమాట, రైట్. ఎస్. సో ఇప్పుడు ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా అడ్వాన్స్గా ఉంటామండి చెప్పాలంటే. దిస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం లాస్ట్ టైం అంటే 2023లో ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి మనం కోచింగ్ స్టార్ట్ చేశాము. అండ్ జాన్లో స్టార్ట్ చేశాము. ఏప్రిల్లో సిలబస్ చేంజ్ అయింది. బట్ అకార్డింగ్ టు దట్ సిలబస్ మనము ఆ, కొత్త సిలబస్ ఏదైతే ఉందో ఆ కొత్త సిలబస్ ప్రకారంగా మళ్ళీ పాత స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ యాక్సెస్ ఇచ్చేసి అలా బ్యాచెస్ రన్ చేసుకుంటూ మోర్ దెన్ 7 బ్యాచెస్ రన్ చేశాము. అండ్ ఓవరాల్గా మన పీసీఎం స్టూడెంట్స్ కానివ్వండి, మెయిన్ స్టూడెంట్స్ కానివ్వండి, టెస్ట్ సిరీసే కానివ్వండి, ఇండివిజువల్ మాడ్యూల్సే కానివ్వండి, గ్రూప్ 2కి సంబంధించిన వీ హ్యావ్ మోర్ దెన్ 800 స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళందరూ ఎప్పుడు రాస్తున్నారండి, 2023 మొత్తం అయిపోయింది, 24 మొత్తం అయిపోయింది, 25 ఫెబ్లో ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ మనకి కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇక్కడ టూ టూ ఇయర్స్ ప్లస్ అవుతుంది అనమాట. సో మీ లైఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసే టైం అండ్ ఎఫర్ట్స్ మీకు అది రిటర్న్స్ ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఏదో పేరెంట్స్ ఫోర్స్ వల్ల, లేకపోతే మీరు సొసైటీలో మీకంటూ ఏదో ఊరికి ఒక పేరు ఉండాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుదాం అనుకుంటే దయచేసి మీరు ప్రిపేర్ అవ్వకండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని వైపే వెళ్ళండి. ఎందుకంటే ఈ సగం సగం నాలెడ్జ్తో లేకపోతే ఈ సగం సగం ప్రిపరేషన్స్తో ఎగ్జామ్స్ అనేది క్లియర్ ఎవరు కూడా చేయలేరు. మీరైనా నేనైనా ఎవరు కూడా చేయలేరండి. ఓకేనా. 100% ఎఫర్ట్స్ పెడితేనే ఇక్కడ ఎగ్జామ్ అవుతుందో లేదా అనే డౌట్ ఉన్న దాంట్లో మీరు ఆ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతా, ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్కి ప్రిపేర్ అవుతా అనుకుంటే ఎట్లా క్లియర్ అవుతుందండి ఎగ్జామ్. మీరు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు ఉన్నారు. యూపీఎస్సీ వాళ్ళకి ద బెస్ట్ బ్యాకప్ ఇన్ స్టేట్స్ అంటే గ్రూప్ 1. సో వాళ్ళందరూ కూడా మీకు కాంపిటీషన్ ఉన్న వాళ్ళు
యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసి ఆన్సర్ రైటింగ్లో ప్రాక్టీస్ చేసి ఉన్న వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి మీరు ఎలా కాంపిటీషన్ ఇస్తారండి? మీరు నోటిఫికేషన్ తర్వాత వస్తే ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు మీకు అది లాస్ట్లో మీకు డిసప్పాయింట్మెంట్ తప్పించి ఏం మిగలదు. వాస్తవం మాట్లాడుతున్నా, డిసప్పాయింట్మెంట్ మాత్రమే మిగులుతుంది అనమాట. మా అంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారేమో, కొంతమంది ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయరు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో మనము ముందుగానే స్టార్ట్ చేస్తామని చెప్పాం కదండి. జనవరి 17న మనము మన ఏపీఎస్సి గ్రూప్ 1 బ్యాచ్ స్టార్ట్ చేసాము. సో ఎందుకు అంటే స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఉండాలి. అండ్ మేము కూడా మల్టిపుల్ బ్యాచెస్ వేసుకుంటే మాకు కూడా హ్యాపీ ఉంటుంది కదా, అరే వీ హ్యావ్ మోర్ స్టూడెంట్స్, సో ఈ స్టూడెంట్స్ నుంచి వీ కెన్ గెట్ హ్యూజ్ సక్సెస్ అని చెప్పేసి మాకు ఉంటుంది కదా. సో అకాడమీ పరంగా మేము సెల్ఫిష్గానే ఉంటామండి, ఎందుకంటే మాకు మంచి మంచి స్టూడెంట్స్ ఉండాలి, మంచి మంచి ర్యాంక్స్ రావాలి అని చెప్పేసి. సో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా సెల్ఫిష్గా ఉండాలి, అరే మేము కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి మా పేరెంట్స్కి ర్యాంక్స్ ఇవ్వాలి అని చెప్పేసి మీ వైపు నుంచి మీరు సెల్ఫిష్గా ఉండాలి. మీరు ప్రిపరేషన్ అంతా కూడా సైలెంట్గా, మీరు ఎంత సైలెంట్గా ప్రిపరేషన్ అనేది చేసుకుంటే మీకు అంత పాజిటివిటీ అనేది వస్తుంది అనమాట. ఓ డప్పు కొట్టేసుకొని అందరికీ నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్పుకుంటే లాస్ట్కి ఏముండదు, వాళ్ళ లిస్టే తగులుతుంది మీకు. తర్వాత మళ్ళీ మీకు మీకు ఏది ఎగ్జామ్ రాలేదనుకోండి, వాళ్ళే మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు అనమాట. ఈడేదో పెద్ద పొడి చేస్తారని వెళ్ళానరా, ఏం లేదు ఉత్త బూడిదే అని చెప్పేసి వాళ్ళే మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో థింక్ వైస్లీ బిఫోర్ యూ జాయిన్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్, లేకపోతే బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, రైట్? ఎస్. సో ఐల్ జస్ట్ షేర్ మై స్క్రీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా విఐపి లెర్నింగ్ యాప్, ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, రైట్? చేసుకున్న తర్వాత మీకు అక్కడ స్టోర్ సెక్షన్ అని ఉంటుంది, ఓకేనా? ఆ స్టోర్ సెక్షన్కి వెళ్తే ఒకసారి ఐ జస్ట్ చూడండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో. ఆ స్టోర్ సెక్షన్కి వెళ్తే మీకు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చెప్పాం కదా 25 ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి. ఈ ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలి అనే దానికి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట, ఓకేనా? బ్యాచ్ స్టార్ట్ అయింది. కొత్త స్టూడెంట్స్ ఎవరున్నా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే, అరే ఏదో బ్యాచ్ స్టార్ట్ చేశారు, అట్లీస్ట్ ఫ్యూ వీడియోస్ మేము చూసి ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్, మాకు అవి అర్థమవుతున్నాయి అనుకుంటేనే జాయిన్ అవ్వాలి కదా ఎవరైనా. మేమేదో వీడియోస్ అన్నీ కూడా దాచిపెట్టేసుకొని ఏదో మీ ముందు 1-2 వీడియోలు అట్లా షో చేసి అలా కాదు కదా. ఇప్పుడు లైక్ అలా కూడా చేసే అకాడమీలు ఉన్నాయి, ఓన్లీ డెమోస్ వరకు సపరేట్గా ఏదో డిజిటల్ బోర్డు మీద చెప్పేసి ఇంక ఎక్స్క్లూజివ్గా మిమ్మల్ని మెస్మరైజ్ చేసే వీడియోలు ఉంటాయి. అవి కాదు, మన వీడియోలన్నీ కూడా డైరెక్ట్గా మన క్లాసెస్సే, ఆల్రెడీ బ్యాచ్ జరిగే క్లాసెస్లో ఫస్ట్ 3 క్లాసెస్ ఆఫ్ ప్రతి సబ్జెక్ట్ మనం ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. అండ్ అవన్నీ కూడా ఒక 25 క్లాసెస్ అవుతాయి, ఓకేనా? సో 25 ఫ్రీ క్లాసెస్ మీరు ఎలా చూడాలి, అండ్ ఈ 5000 రూపీస్ డిస్కౌంట్ మీకు ఎలా పొందాలి అనే దానికి ఈ వీడియో మెయిన్ ఉద్దేశం అనమాట, రైట్? ఎస్. సో చూడండి, ఇక్కడ మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ అనే సెక్షన్లో మీకు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని స్టార్ట్ చేసాం మనం, ఓకేనా? ఈ బ్యాచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 100 సీరియస్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే ఈ బ్యాచ్ స్టార్ట్ చేసాము. అండ్ జాన్ 17న ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో దీంట్లో మీరు కంటెంట్ సెక్షన్కి వస్తే మీకు ఇక్కడ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయండి ఇక్కడ? ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ అని చెప్పేసి. సో ఇది క్లిక్ చేస్తే ఆల్రెడీ మీకు ఇక్కడ ఎకానమీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి క్లాస్ 1 ఓపెన్ ఉంది, క్లాస్ 2 ఓపెన్ ఉంది, క్లాస్ 3 ఓపెన్ ఉంది. 3 క్లాసెస్ మీకు ఓపెన్ చేసాం. లేదు సార్, మాకు మీరు ఆ 3 క్లాసెస్ విన్నాక కూడా ఇంకొక 2 క్లాసెస్ చూద్దాం అనుకుంటున్నారు కానీ అన్నా కానీ దెన్ విల్ అన్లాక్ ద అదర్ 2 క్లాసెస్ అనమాట. సిమిలర్గా పాలిటీ కూడా మనకి 8 క్లాసెస్ అయినాయి, దీంట్లో కూడా ఫస్ట్ 3 క్లాసెస్ మీకు అన్లాక్ అయి ఉన్నాయి అనమాట, రైట్? సో సిమిలర్గా మనకి ఎకానమీ క్లాసెస్ కూడా ఒక్క నిమిషం అండి, ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటాను. ఎస్. సో సిమిలర్గా మీకు ఎస్ఎన్టీ క్లాసెస్ కానివ్వండి, జాగ్రఫీ క్లాసెస్ కానివ్వండి, ప్రతి సబ్జెక్ట్కి 3 క్లాసెస్ మీకు అన్లాక్ అయి ఉన్నాయి. అండ్ ద పీడిఎఫ్స్ అన్నీ కూడా మనకి పీడిఎఫ్ సెక్షన్లో అప్డేట్ చేస్తున్నారు. అండ్ జాగ్రఫీ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ అవుతున్నాయి చూడండి. సో ఈ క్లాసెస్ అంటే ఇదేంటి అంటే ఫేస్ 1 అనమాట. మీకు డౌట్ రావాలి, అదేంటి ఇక్కడ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, జాగ్రఫీ ఉంది, మరి వీళ్ళు మెంటల్ ఎబిలిటీస్ చెప్పరా, లేకపోతే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చెప్పరా అనుకునే వాళ్ళందరికీ కూడా ఐ జస్ట్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అనమాట. సో మనం కోచింగ్ని ఎలా డివైడ్ చేసాము అంటే, దిస్ ఈజ్ ఆన్లైన్ కోచింగ్ ఆఫ్ కోర్స్. అండ్ దీన్ని మనం ఎలా డివైడ్ చేసాము అంటే 2 ఫేసెస్ కింద డివైడ్ చేసామన్నమాట, ఓకేనా? ఫేస్ 1 కింద ఏంటి, మనకి పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్ అనిరుద్ సార్ చెప్తున్నారు, ఎకానమీ గాయత్రి మేడం చెప్తున్నారు, జాగ్రఫీ అతీక్ సార్ చెప్తున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ మణికాంత్ సార్ చెప్తున్నారు అనమాట. సో ఈ క్లాస్ టైమింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మార్నింగ్ 6 to 8కి మీకు ఎకానమీ క్లాస్ రన్ అవుతుంది. అండ్ తర్వాత 9 to 11 వచ్చేసి, అంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్కి విల్ గెట్ 1 hour టైం. 9 to 11 వచ్చేసి మనకి పాలిటీ రన్ అవుతుంది.
అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఉంటుంది. 4 to 6 వచ్చేసి మీకు ఇక్కడ జాగ్రఫీ ఉంటుంది. 8 to 9:30 వచ్చేసి మీకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్ ఉంటుంది. సో ఒక మనిషి అన్నాక మ్యాక్సిమం 3 to 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వగలడు. ఇంకా మేము ఎక్కువ ఇంక్లూడ్ చేసినా అది మీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇంక్లూడ్ చేయలేదు. ఫేజ్ 2లో ఏం జరుగుతాయి మీకు అంటే హిస్టరీ అండ్ కల్చర్ ఏదైతే ఉందో ఇది మీకు ఫేజ్ 2లో జరుగుతుంది. తర్వాత పవన్ సార్ మెంటల్ ఎబిలిటీస్ చెప్తారు మీకు, అది ఫేజ్ 2లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీకు ఫేజ్ 2లో ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫేజ్ 2లో ఉంటుంది. సోషల్ జస్టిస్ కూడా మీకు ఫేజ్ 2లో ఉంటుంది. ఈ 3 కూడా మీకు వెంకటేష్ సార్ డీల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ టీమ్. మన యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందండి. సో అందరూ కూడా మనకి ఇక్కడ మంచి వెల్ క్వాలిఫైడ్ ఎడ్యుకేటర్స్ అని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్కి మంచిగా స్క్రాచ్ నుంచి అర్థమయ్యే విధంగా మన తెలుగు భాషలో చెప్తున్నారు అనమాట. సో మన స్క్రిప్ట్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నా మన వాడుక భాష అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి అబ్దుల్ అతీక్ సార్ అండ్ వెంకటేష్ సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. శ్రీకాంత్ సార్, గౌరీ సార్ అండ్ అలాగే మనోజ్ సార్ మనకి 4 times యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. సూర్య సార్ 3 times యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. ఇక్కడ పవన్ సార్ ఉన్నారు, 2 అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆల్రెడీ హీజ్ ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్ హోల్డర్. మణికాంత్ సార్ ఉన్నారు, ఇక్కడ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. గాయత్రి మేడం ఉన్నారు, ఎకానమీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు, అదర్ యూపీఎస్సీ అకాడమీలో కూడా చెప్తారు. అనిరుద్ సార్ ఉన్నారు, ఇక్కడ పాలిటీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ టీమ్, ద బెస్ట్ టీమ్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ అందుకే మీరు క్లాసెస్ చూసి తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అని చెప్పి దానికోసం, బికాస్ యూఆర్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ ఎనీవన్. మనం ఫోర్స్ చేసి ఒక స్టూడెంట్ని ఎప్పుడు కూడా జాయిన్ చేయించలేదు. అండ్ అలాంటి స్టూడెంట్స్ అయితే వీ డోంట్ వాంట్. ఎందుకంటే అది మేము ఫోర్స్ చేసి జాయిన్ చేయించుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నట్లయితే ఇక్కడ మీ మనీ లేదా మీ పేరెంట్స్ మనీ వేస్ట్ అవుతుంది. సో దట్ వీ డోంట్ వాంట్, రైట్? అండ్ ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ కోచింగ్ ఆఫ్ కోర్స్. అండ్ మెటీరియల్ ఇందాక చెప్పినట్టుగా ఇంగ్లీష్లో ఉంటుంది. క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి జనరల్ తెలుగులో ఉంటుంది అనమాట. అండ్ కాంప్రిహెన్సివ్గా మనకి ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో, సో ఐ జస్ట్ షో ద సిలబస్, లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సిలబస్. మీరు ఒకవేళ చూడలేదు అనుకున్నట్లయితే ఐ జస్ట్ షో యూ ద సిలబస్, రైట్? యా. సో ఇక్కడ మీరు సిలబస్ చూసుకోవచ్చండి. యా, ఇక్కడ ఉంది కదండి మనకి 2 papers ఉన్నాయన్నమాట. సో దిస్ ఈస్ పేపర్ 1 అండ్ దిస్ ఈస్ పేపర్ 2. సో పేపర్ 1లో వీ హ్యావ్ 4 subjects. పేపర్ 2లో మనకి ఇక్కడ ఒక 3 subjects కనిపిస్తున్నాయి అనమాట. మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఏపీపీఎస్సి కూడా మేబీ దే ఆర్ ప్లానింగ్ టు చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే ఇదే ప్యాటర్న్ మనకి గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు ఒకటి ఏం ప్రపోజ్ చేశారు అంటే, ఇలాగ 2 పేపర్లు కాకుండా అంటే 120 questions అండ్ 120 questions మనకి ఉన్న ఎగ్జామినేషన్స్ లైక్ 2 papers లాగా కాకోకుండా డైరెక్ట్గా 150 marks లాగా, అంటే మన తెలంగాణ పేపర్ కానివ్వండి, లేకపోతే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఎంపీపీఎస్సి అలాంటి ఎగ్జామ్స్లో ఏంటంటే ఒకటే పేపర్ ఉంటుంది, 150 marksకి పెడుతున్నారు. తెలంగాణకి ఏపీకి డిఫరెన్స్ ఏంటి? తెలంగాణలో మనకి ఇక్కడ ప్రిలిమ్స్ 150 marks ఉంటుంది, నెగిటివ్ లేదు. ఏపీలో ఏముంది? ఇక్కడ ప్రిలిమ్స్ మనకి ఇక్కడ 4 subjects ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక పేపర్ 2లో ఒక 3 subjects ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ దెర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనిపిస్తుంది. తెలంగాణలో అక్కడ ఇంటర్వ్యూ లేదు, ఏపీలో ఇక్కడ ఇంటర్వ్యూ ఉందన్నమాట. సో ఇలా కాకోకుండా దేర్ ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ అదర్ స్టేట్స్లో పెట్టే ఎగ్జామ్స్ లాగానే మనం కూడా వెళ్దామని చెప్పేసి దే ఆర్ ప్లానింగ్. బట్ వీ డోంట్ నో ఇది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది మనం పక్కన పెడితే, మీరు సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే హిస్టరీ అండ్ కల్చర్ ఆబ్వియస్లీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంటుంది, అందరూ ప్రిపేర్ అవ్వాలి. సో సబ్జెక్ట్ అలానే ఉంది. పాలిటీ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఎకానమీ అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, జాగ్రఫీ ప్రిపేర్ అవ్వాలి, సైన్స్ అండ్ టెక్ ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ ఎబిలిటీస్ డిపెండింగ్ ఆన్ ద ఎగ్జామినేషన్ మనకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. మా అంటే మీకు ప్యాటర్న్లో ఏదైనా చేంజెస్ చేసి కొత్త సబ్జెక్ట్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది తప్పించి మనకున్న సిలబస్లో పెద్దగా మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదు. కాబట్టి హూఎవర్ ప్రిపేర్స్ ఫస్ట్ మీకు ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట, రైట్? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఐఎమ్ మేకింగ్ అన్ ఓపెన్ ప్రామిస్. ఇన్ కేస్ ఒకవేళ మీరు కోచింగ్ తీసుకున్నారు, బాగానే ఉంది, సిలబస్ మధ్యలో చేంజ్ అయినా లేకపోతే ఏదైనా ప్యాటర్న్ చేంజ్ అయినా, సార్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్ ఆర్ సిలబస్ చేంజ్ అయింది కదా, మేము మళ్ళీ క్లాసెస్ వినొచ్చా అనుకుంటే యూర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. మీకు మళ్ళీ మనం లైవ్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ మీరు డే 1 నుంచి ఆ లైవ్ క్లాసెస్ వినొచ్చు అనమాట. ఓకేనా? ఆ లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మీరు వినొచ్చు. అండ్ యూ కెన్ ప్రిపేర్ నోట్ మేకింగ్ కానివ్వండి, లేకపోతే మన నోట్స్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవడం కానివ్వండి, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? బట్ బీ ప్రిపేర్డ్, ముందుగానే ప్రిపేర్ అవ్వండి.
ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఓకే, నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో దీనికి నేను ఏం చేయాలి అనే దాన్ని మీరు ముందే ప్లాన్ చేసుకోండి. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటే లాంగ్ టర్మ్ గోల్ లాగా పెట్టుకోండి, లేదా రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే మీరు ఒక డెడికేటెడ్ టైం టేబుల్ వేసుకొని డైలీ మీరు ఎన్ని అవర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నారని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ అనేది బాగా లో ఉంది అనుకుంటే బెటర్ ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇంకా మనకి నోటిఫికేషన్ రాలేదు. ఓకేనా, మీరు ప్రిపేర్ అవ్వండి, నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. ఇంట్లో ఉండి ముందు ముందే ప్రిపేర్ అయ్యి మీరు పెట్టుకున్నట్లయితే మీకు అక్కడ హాస్టల్ ఖర్చు తగ్గుతుంది, అండ్ మీరు బయట ఫుడ్ ఖర్చు తగ్గుతుంది, అండ్ అదర్ పాకెట్ మనీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాస్టల్కి ఒక 10,000 బయట ఖర్చు అవుతుంది అనుకున్నాం అనుకోండి. అదే 10,000లో మీరు ఒక బెడ్రూమ్లో ఒక మంచి సెటప్ పెట్టేసుకోండి. టేబుల్ ఒక 2,000లో వస్తుంది మనకి. తర్వాత ఇంకేం కావాలి, కుర్చీ తీసుకుంటే ఒక 3,000లో మంచి కుర్చీ వస్తుంది. సో ఒక 10,000 బడ్జెట్లో మీరు మొత్తం ఒక రూమ్లో సెట్ చేసుకొని ఇండివిజువల్గా ఇంట్లోనే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట హ్యాపీగా. సో దట్ యూ కెన్ సేవ్ మనీ ప్యారలల్గా, రైట్? సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. తర్వాత ఫేస్ టు వీడియోస్ కూడా అప్డేట్ అవుతాయి, అది వేరే విషయం. ఫస్ట్ అయితే మీరు వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఇఫ్ యు ఆర్ ఓకే, సార్ మాకు మీ కోచింగ్ మంచిగా అనిపించింది, వీఆర్ గోయింగ్ టు జాయిన్ అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ 8985237565 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మీ నేమ్ స్పేస్ గ్రూప్ 1 సూపర్ 100 అని చెప్పేసి టైప్ చేసి పంపించండి. యాప్లో వచ్చేసి మన ప్రైస్ 20,000 ఉంది, బట్ మన తమ్నేల్ చూసి వచ్చి ఉంటారు, 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. అండ్ ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ 1 షాట్ 2 బోర్డ్స్ లాగా మనకి ఇక్కడ మీరు మన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా. ఓకేనా, ఈ కోచింగ్ ఏంటండి మెయిన్ ఉద్దేశం, మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీ అందరినీ కూడా క్లియర్ చేపియాలి అనే ఇంటెన్షన్తో ఈ బ్యాచ్ మనం జాయిన్ చేశాము. ఇన్ ద సేమ్ వే మళ్ళీ మళ్ళీ మీరు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే గ్రూప్ 2 కోచింగ్ కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేసాము అంటే ఆల్రెడీ ఉన్న మన రీసెంట్గా అంటే ఐ మీన్ కంప్లీట్ అయిన గ్రూప్ 2 లైవ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మన మెయిన్స్ క్లాసెస్, ఎందుకంటే గ్రూప్ 2లో ప్రిలిమ్స్ ఈస్ క్వాలిఫైయింగ్, సో అది మనకు పెద్ద మ్యాటర్ కాదు. ఆ మెయిన్స్ క్లాసెస్ విల్ డిసైడ్ యువర్ జాబ్. కాబట్టి మనకు ఆ గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్ క్లాసెస్, గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్, గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అండ్ ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసి పెట్టామన్నమాట ఫ్రీగా. అందుకే మీకు అక్కడ 2 ఫోల్డర్లు కనిపించినాయి ఇక్కడ. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్కి వెళ్తే ఇక్కడ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ అని ఒక 568 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే మనకి అక్కడ 2 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 266 వీడియోస్ ఉన్నాయి, పేపర్ 2 223 వీడియోస్ ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ చెప్పినట్టుగానే ఇంక్లూడ్ చేసాము, మెయిన్స్ రివిజన్ క్లాసెస్ ఇంక్లూడ్ చేసాము, టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేసాము, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అనమాట. సో ఇది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా, మీరు 20,000 పే చేయాల్సిన అవసరం లేదు. 5,000 డిస్కౌంట్ అయితే మన అకాడమీ నుంచి మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అండ్ యూఆర్ సీరియస్ అబౌట్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా, మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ వస్తుంది, గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాం కాబట్టి అది కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అంటే మీకు ఇక్కడ 2 ఎగ్జామ్స్ వస్తున్నాయి లిటరల్గా చెప్పుకోవాలంటే ఫర్ ఎ ప్రైస్ ఆఫ్ 15,000 రూపీస్ అనమాట, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.